డియర్ కామ్రేడ్స్, నేను మీదన్ లక్ష్మక్క, ఆశా వర్కర్స్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్, గుంటూరు జిల్లా. ఆశాలు కార్మికుల ఉద్యోగులకి ఉద్యోగ చట్టాలు ఉంటాయి. వారు చేసే పని నిర్దిష్టంగా ఉంటుంది. వారికి బేసిక్ ప్లస్ డిఏ కలిసి పెరిగిన ధరలకు అనుకూలంగా వారి యొక్క జీతభత్యాలను ప్రభుత్వం నిర్ణయిస్తుంది. వారికి పని గంటలు ఉంటాయి, పని సెలవు దినాలు ఉంటాయి, వేతనంతో కూడిన సెలవులు ఉంటాయి. కార్మికుల విషయానికి వచ్చేటప్పటికి కార్మికుల్ని ప్రభుత్వం నిర్ణయిస్తుంది. వారికి తగిన పని ఉంటుంది, పని గంటలు ఉంటాయి, వేతనంతో కూడిన సెలవులు ఉంటాయి, లీవులు ఉంటాయి. మన ఆశాలకు వచ్చేటప్పటికి నిర్దిష్టమైన పని గంటలు లేవు. పని విధానం హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఎలాంటి సర్వే వచ్చినా కానీ ఆశాల మీదే పని భారం పడుతుంది. ఉద్యోగుల మాదిరిగా ఉద్యోగ చట్టాలు మనకు వర్తించట్లేదు. మనకు వారు చేసే మానసిక శ్రమ మనం చేస్తూనే ఉన్నాము. కార్మికుల మాదిరిగా మనం శారీరక శ్రమ కూడా చేస్తూ ప్రజలకు నిత్యం సేవలు అందిస్తూ ఫీల్డ్లో తిరుగుతూ ఉన్నాము. కానీ ఉద్యోగుల మాదిరిగా ఉద్యోగ చట్టాలు మనకు అమలు కావట్లేదు. కార్మికుల మాదిరిగా కార్మిక చట్టాలు అమలు కావట్లేదు. గత కొంతకాలంగా సిఐటియు అలుపెరగని పోరాటాలు చేస్తూ ఆశాలకు కార్మికులుగా గుర్తించాలని, కార్మిక చట్టాలను వర్తింపచేయాలని, అనునిత్యం ఫీల్డ్లో సమయం అనేది లేకుండా సేవలు అందిస్తున్న వారికి కనీస వేతన చట్టం అమలు చేయాలని, మెటర్నరీ లీవ్లు, వేతనంతో కూడిన మెడికల్ లీవ్లు పొందుపరచాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తూనే ఉంది. ప్రభుత్వాలు వీరి సేవలను గుర్తించి వెంటనే కార్మికులకు గుర్తించి కార్మిక చట్టాలను వర్తింపు చేయాలని, విపరీతమైన పని భారాన్ని తగ్గించి పని విధానాన్ని అమలు చేయాలని, సమాన పనికి సమాన వేతనం అనే మౌలిక సూత్రాలను అనుసరించి కనీస వేతన చట్టాలని ఆశాలందరికీ వర్తింపు చేయాలని, అధికారుల వేధింపులను ఆపించి వారి పనిని వారి స్వేచ్ఛగా నిర్వహించుకునే విధంగా చూడాలని సిఐటి కోరుతూ ఉంది. థ్యాంక్ యూ.